టెక్నాలజీ పెరిగే కొద్దీ మనిషిలోని కొన్ని శక్తి సామర్థ్యాలు అయితే క్షీణిస్తాయి అనేది. ఎందుకంటే గతానికి ఇప్పటికీ పోలిస్తే ఒకప్పుడు అందరూ కూడా చాలామంది గుమస్తాలు ఇప్పుడు షాపింగ్ మాల్స్, అంటే అప్పుడు షాపింగ్ మాల్స్ లేవనుకోండి, బట్టల కొట్టుల్లోనూ కిరాణా షాపుల్లోనూ ఇలాంటి చోట్ల అంతా కూడా వేళ్ల మీద లెక్కలు పెట్టేవారు. ఇప్పటికీ కూడా కొన్ని కిరాణా షాపులకు వెళ్తే చూడండి, ఒక చీటీ తీస్తారు వాళ్ళు, చీటీ తీసి దాని మీద వేస్తారు పెసరపప్పు కేజీ 30 రూపాయలు, కందిపప్పు కేజీ 50 రూపాయలు, ఇలా వేసి టోటల్ చేసి వాళ్ళు ఇస్తూ ఉంటారు. అదే షాపింగ్ మాల్స్లో ఏముంటుంది, అంతా క్యాలిక్యులేటర్, అలాగే కంప్యూటర్ బిల్లింగ్ వచ్చేసింది, అదే టోటల్ చేసేస్తుంది. దాంతో మనిషిలోని ఈ మేధాశక్తి అనేది కరువు అవుతుంది. వాళ్ళలో జ్ఞానం పెంపొందించుకోవడంలో వెనకబడుతున్నారు. ఇప్పుడు క్యాలిక్యులేటర్లు వాడేస్తున్నారు లెక్కలకి, అలాగే కంప్యూటర్లు వాడేస్తున్నారు, ల్యాప్టాప్లు వాడేస్తున్నారు, బ్రెయిన్ అనేది ఉపయోగించట్లేదు. దాంతో వాళ్ళు ఇంకా ఎప్పటికీ షార్ప్ అవుతారు, ఎప్పటికి వాళ్ళ మేధాశక్తి పెరుగుద్ది అనేది ఒక ప్రశ్న. అయితే ఇప్పుడు దానికి తోడు ఏఐ టెక్నాలజీ వచ్చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధ, అంటే ఇంకా మనతో పనే ఉండదు, ఇంకా మనం ఏది కావాలంటే అదే అంతా చేసి పెట్టేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు మన బ్రెయిన్ ఎక్కడ పనిచేస్తుంది, మన ఆలోచనలు ఎక్కడ మెరుగుపడతాయి. ఇదే ఇప్పుడు తాజాగా మైక్రోసాఫ్ట్ ఒక అధ్యయనం చేసింది. దీనికి సంబంధించి ఏఐ టెక్నాలజీ పెరిగితే మనుషులు దద్దమ్మల్లా మారిపోతారు భవిష్యత్తులో అంటూ ఒక అధ్యయనం వెనక కొన్ని నిజాలైతే బయటపెట్టింది. ఈ ఏఐ టూల్స్ మన విమర్శనాత్మక ఆలోచన నైపుణ్యాలని కంప్లీట్గా దెబ్బతీస్తాయి అని చెప్పుకొచ్చింది. కొందరైతే పూర్తిగా ఏఐ ప్రతిస్పందనల మీదే ఆధారపడుతున్నారు. అలాంటి వారు నిజంగా సవాలు ఎదురైనప్పుడు ఏఐ అందుబాటులో లేకపోతే విశ్లేషించుకోలేకపోతున్నారు. అంటే సాధారణంగా మనం ఏదైనా ఇప్పటికీ కూడా విశ్లేషణ అంటే ఏంటి, ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఒక వస్తువు మనం కొనాలని అనుకుంటున్నాం, లేదంటే ఒక మెడికల్ షాప్కి వెళ్ళి ఒక ట్యాబ్లెట్లో ఒక సిరప్ కొనాలనుకుంటున్నాం. మామూలుగా కొనేసుకోవడం వేరు, కొంచెం విశ్లేషణాత్మకంగా ఆలోచించేవాడు ఏం చేస్తాడు, ఇది ఎక్స్పైరీ డేట్ ఎంతవరకు ఉంది, ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయ్యింది, డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్లో ఉన్న మందు ఇది ఒకటే కాదా, ఇలా ఆలోచించడమే విశ్లేషణాత్మకం, అంతే, అంతకుమించి ఏమి ఉండదు. అలాగ ఆలోచించలేని ఇప్పుడు గూగుల్ వచ్చేసిన తర్వాత గూగుల్లో టైప్ చేసేస్తున్నారు అంతా, ఇంకెక్కడ చదవట్లేదు, ఆ గూగుల్లో టైప్ చేసేస్తారు, అక్కడ ఏ వచ్చిందో చూసుకుంటారు, అది ఇదో కరెక్టో కాదో ఇంకా అంతే. అది కూడా ఒక రకమైన విశ్లేషణ. కానీ ఈ ఏఐ వస్తే అది కూడా ఉండదంట ఇంకా కంప్లీట్గా, అంటే కంప్లీట్గా ఏఐ మీద ఆధారపడతారు. ఇక్కడ బ్రెయిన్ అనేది వాడరు అనమాట. అప్పుడు ఏమవుతారు, ఆటోమేటిక్గా రేపొద్దున ఏఐ టెక్నాలజీకి దూరంగా ఉంటే దద్దమ్మలు అయిపోతారు. ఇప్పటికే చూడండి, ఇంతకుముందు ల్యాండ్ ఫోన్లు ఉన్నప్పుడు ఫోన్ నెంబర్లు పుస్తకాల్లో రాసుకునేవారు, లేదంటే బ్రెయిన్లో ఉండేవి. ఇప్పటికీ చాలామందికి వాళ్ళ ల్యాండ్ ఫోన్ నెంబర్ గుర్తుంటుంది, ఎందుకంటే అప్పుడు బ్రెయిన్ వాడారు కాబట్టి. ఇప్పుడు మొబైల్ నెంబర్ మాత్రమే, వాళ్ళ నెంబర్ మాత్రమే గుర్తుంటుంది. ఇంట్లో ఉన్న వేరే వాళ్ళ నెంబర్ ఎవరిది కూడా గుర్తుండదు, పిల్లలది కానీ, లేదంటే భర్తది కానీ, భార్యది కానీ, అమ్మది కానీ, ఎవరిది గుర్తుండదు. ఫోన్లోకి వెళ్ళి చూసుకోవాలి, అమ్మ, నాన్న, సన్నో ఇలా ఉంటుంది అనమాట. అది చూసుకుని వాళ్ళు డైల్ చేస్తారు. రేపు పొద్దున్న మొబైల్ చేతులు లేకపోతే ఎక్కడి నుంచైనా ఫోన్ చేయాలంటే ఏంటి పరిస్థితి. అలాగా అదే దద్దమ్మలు అవ్వడం అంటే. ఇప్పుడు ఈ ఏఐ టెక్నాలజీ వస్తే ఇంకా దద్దమ్మలుగా మారిపోతారు అంటూ మైక్రోసాఫ్ట్ చెబుతుంది. ఏఐ రావడం వల్ల పనులు చాలా సులభం అయిపోతాయి, కానీ దాన్ని వాడుకోవాలి తప్ప కామన్ సెన్స్కు ప్రత్యామ్నాయంగా భావించడం సరైనది కాదు అంటూ ఈ అధ్యయనం పరోక్షంగా సూచిస్తోంది.